హలో వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఎలా ఉన్నారు అందరూ? నేను మంచిగా ఉన్నా. స్టే హోమ్ స్టే సేఫ్. సో ఉదయాన్నే ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అంటే మా ఉదయం. సో డైలీ ఈవినింగ్ 6 o'clockకి నా వీడియోస్ వస్తాయండి, అసలు మిస్ అవ్వకండి. అండ్ సాటర్డే సండే మాత్రం నేను అప్లోడ్ చేయను వీడియోస్, జస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. సో బ్రేక్ కావాలి కదా, అందుకని. సో ఇదేంటంటే మార్నింగ్ అయిపోయింది, నేను ఇల్లంతా తుడిచేసాను. రెగ్యులర్గా నేను చేసుకునేదన్నీ అయిపోయినాయి. అజిత్ ఏం చేశాడంటే రాగులు ఉంటాయి కదా మనవి, ఆ రాగుల డబ్బా తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. మొత్తం ఇల్లంతా అగో రాగులు కనిపిస్తున్నాయండి. అట్లా ఉంటే బొమ్మలన్నీ నేను తిడతానని చెప్పి మొత్తం బొమ్మలన్నీ తీసేసి మసక్కలి ఆన్ చేశాడనమాట. యాక్చువల్గా ఇంతకు ముందు ఒకసారి ఇలా చేస్తే నేను తిట్టాను. వాటితోనే బొమ్మలన్నీ ఎత్తించి మసక్కలి ఆన్ చేసి మొత్తం క్లీన్ చెయ్యి రూమ్ అంతా, అప్పుడే నీకు భోజనం పెడతానని చెప్పి కొంచెం కోప్పడ్డాను అనమాట. ఇదిగో మా మసక్కలి చూసారా, చెప్పిన పని చేస్తున్నట్టు దానికి పాపం వచ్చినట్టు ఆ రాగులన్నీ కూడా క్లీన్ చేస్తుంది. సో మొత్తం డైనింగ్ హాల్ అంతా దాని వెనకాతలు తిరుగుతూ క్లీన్ చేయించాడు. సో మొత్తానికి 90% అయితే క్లీన్ చేసింది. జస్ట్ కార్నర్స్లోకి వెళ్ళిపోతే మాత్రం అవి క్లీన్ చేయలేదు. సో ఇదంతా క్లీన్ చేశాక అప్పుడు నేను మిగతాది కొంచెం తుడిచేసాను. ఇదిగో ఈ రూమ్లోకి వెళ్ళిపోతుందని గబగబా డోరే వేస్తున్నాను నేను. సో మా మసక్కలికి ఎక్స్ట్రా పని పడింది అనమాట ఈరోజు. కాకపోతే ఎక్స్ట్రా పనికి ఎక్స్ట్రా డబ్బులు అడగలేదు నన్ను. మా మసక్కలి మంచిది. సో వాట్ ఎవర్. సో ఈరోజు అజిత్ ఏంటంటే నాకు పింక్ దోశ కావాలని పెట్టాడు. మొన్న ఎప్పుడో టీవీలో ఎక్కడ చూసాడో కానీ అండి, పింక్ దోశ రెడ్ దోశ అని మొదలెట్టాడు. సో నేను మొన్న బీట్రూట్ డిష్ వాషర్లో కడిగాను కదా, అది కొంచెం మెత్తబడింది అవుటర్ టెక్స్చరు, లోపల బాగానే ఉంది. సో ఆ బీట్రూట్ ఏం చేశానంటే నిన్న ఊతప్పంలో వేసేసాను కొంచెం సగం. మిగతాది నేను ఏం చేశానంటే ఇదిగో ఇలాగా బ్లెండర్లో చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసి పేస్ట్ చేశాను. పచ్చి బీట్రూట్, ఇది ఉడకబెట్టలేదు, ఏం చేయలేదు. సో అజిత్ మరి పింక్ దోశ కావాలన్నాడు, అందుకని మరి ఏం చేయాలి తెలియలేదు. సరే ఇది కూడా చేద్దాము, ఈ రకంగా అయినా మా వారు అస్సలు బీట్రూట్ దరిజారనవట్లే అని చెప్పా కదా. సో ఇలాగైనా చేద్దాము, కొడుకు పేరు చెప్పి తినండి అంటే తింటాడు కదా, వాడు చెప్తే అని చెప్పి ఇట్లాగా నేను ఒక ప్లాన్ అనమాట మనది. ఆడవాళ్ళకి ఇలాంటివి ఉంటాయి కదండి. సో ఇట్లాగా కొంచెం వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసాను అనమాట. సో అది పేస్ట్ అవుతున్న టైంలో నేను ఇక్కడ పడిందంతా గబగబా క్లీన్ చేసేస్తున్నాను. కాకపోతే న్యాచురల్ కలర్స్ ఎప్పుడూ కూడా మన వైట్ సర్ఫేస్, పసుపు తప్ప ఏది అంత ఫాస్ట్గా అయిపోదండి ఈ వైట్ సర్ఫేస్ మీద. మెయింటైన్ చేయడం కష్టమేలేండి, తొందరగా తుడిచేసుకోవాలి. బ్లాక్ సర్ఫేస్ మీద పడినట్టు ఎక్కువసేపు ఉంచినా పర్లేదు అనుకోవడానికి లేదనమాట, అంతే. సో ఇదిగో బీట్రూట్ పేస్ట్ అయితే చేసేసాను నేను. అది పక్కన పెట్టి కింద పడిందంతా గబగబా వెంటనే తుడిచేసి ఇప్పుడు దోసల పిండి ఉంటుంది కదా, ఆ దోసల పిండిలో ఈ బీట్రూట్ పేస్ట్ వేసేసాను అంతే. పచ్చి బీట్రూటే వేసేసాను. యాక్చువల్గా దోశ వేసాకండి టేస్ట్ ఎలా ఉంది అంటారా, మామూలు దోశకి బీట్రూట్ దోశకి అస్సలు టేస్ట్ తేడానే లేదు. అసలు తింటే ఏమీ తెలియలేదు. నేను నిన్న పుదీనా టొమాటో చట్నీ చూపించా కదండి, అది ఇంకా మా ఇద్దరికే కదా ఎక్కువే ఉంది అది. సో అదే ఈరోజు కూడా ఉంచేసాను నేను. సో అసలు దీంట్లో ఆ పచ్చడి వేసుకుంటే మామూలు దోశలు తిన్నట్టే ఉంది. ఇదిగో కాకపోతే ఏంటంటే కొంచెం మెత్తగా అంటుకుంటుంది అనమాట కొంచెం. సో నేను ఇనప్పెనం మీద వేయకుండా నాన్ స్టిక్ మీదే వేశాను. కొంచెం మెత్తగానే ఉన్నాయి దోశలు స్టార్టింగ్ అంతా. తర్వాత నేను వీళ్ళిద్దరికీ వేసి ఇచ్చాక నేను స్నానం చేసి వచ్చి వేసుకున్నాను. నాకు అదేం చేశానంటే మాటల్లో పడి కొంచెం ఎక్కువసేపు వేయకపోతే అప్పుడు అది కరకరా వచ్చిందండి దోశ, టోపీ దోశలాగా. సో వీళ్ళకి చేసినన్ని దోశలు ఇక ఇట్లా కొంచెం మెత్తగా వచ్చినాయి. అంటే వెజిటబుల్ ప్యూరీ కదండి, ఏదన్నా సరే పాలకూర అయినా క్యారెట్ అయినా ఇప్పుడు మనకు బీట్రూట్ అయినా కొంచెం మెత్తగానే ఉంటుంది అనమాట. మనకు ఇంకా ఎక్కువ వేయించాలన్నమాట, కొంచెం నూనె ఎక్కువ వేసి ఎక్కువసేపు అట్లా వదిలేయాలి, అప్పుడు మనకి కరకరా వస్తుంది దోశ. కాబట్టి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. సాఫ్ట్గా మెత్తగా కావాలి. ఇది ఫస్ట్ దోశలు కదా, నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. అజిత్ అడిగాడని ఏదో బుర్రలోకి థాట్ వచ్చింది. ఓకే రెడ్ దోశ పింక్ దోశ అంటే ఏమి వేయాలంటే ఆబ్వియస్గా మనకున్నది బీట్రూటే కదా, సో అది వేసేసాను. సో ఇలాగా దోశలు వేసేసి దీంట్లోకి నిన్నటి చట్నీ వేసి ఇచ్చేసా. ఇదిగో
ఇంకోటి పింక్ దోశ. కాకపోతే ఇది వేగాక మా అజిత్ ఇది పింక్ దోశ కాదు రెడ్ దోశ, నా ఫేవరెట్ దోశ చేశారు అని చెప్పి చాలా హ్యాపీగా తిన్నాడు. నాకైతే ఎంత బాగా అనిపించిందో. ఈసారి నుంచి కలర్ దోసాస్ స్టార్ట్ చేయాలి అజిత్కి అనుకున్నాను నేను. ఇదిగో నిన్న చేసిన పచ్చడి, కొంచెం అల్లం పచ్చడి ఉంటే అది కూడా వేశాను. ఇన్స్టెంట్ అల్లం పచ్చడి అనమాట. సో అది కూడా కొంచెం ఉంది, ఆ 2 చుక్కలో వేసా అంతే. సో నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను కూడా స్నానం చేసి వచ్చి నా పనులు అయ్యాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ వేసుకుంటున్నాను. సో ఇది ఏంటంటే నేను వేసుకున్నాక ఏదో మరి ఈయన పిలిచారో అజిత్ ఏదైనా పని చేశాడో కానీ కొంచెం ఎక్కువసేపు ఉండిపోయిందనమాట స్టవ్ మీద. సో అప్పుడు ఈ దోశ మామూలు దోశలా కరకరలాడిందండి. అంటే మామూలు టైం తీసుకునే కంటే ఎక్కువ టైం తీసుకుంది ఇది కొంచెం కరకర అనడానికి. సో ఇంకా కూడా అక్కడక్కడ కొంచెం దల్సరగా ఉన్న చోట సాఫ్ట్గానే ఉంది, స్మూత్గా. సో నేను సరే చూద్దాము ఇది ఎంతవరకు కరకరా ఉంటుందని చెప్పి టోపీ దోశ తయారు చేయడానికి చేశాను. కానీ ఇదిగో చూసారా ఇలా వచ్చింది, బాగానే వచ్చింది. కానీ మరీ అంత క్రిస్పీగా ఏం లేదు, కానీ క్రిస్పీగా ఉందన్నమాట. సో ఈ రకంగా నేను మంచిగా మా అజిత్కి ఇష్టమైన పింక్ దోశ ఆర్ రెడ్ దోశ ఏదైనా అనుకోవచ్చు, పింక్ దోశ అంటాను. సో అది చేసేసాను. చేసేసి ఇది నేను నిన్న రాత్రి కాబూలి శనగలు నానబెట్టాను. సో అది 2 బంగాళదుంపలు కుక్కర్లో వేసి వాటర్ వేసేసి కొంచెం పసుపు, కొంచెం ఫస్ట్ పెప్పర్ పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ వేసేసి, ఇది కూడా మా చెన్నై పిన్ని రెసిపీస్ అనమాట. అందులో ఇదొకటి నేను చిన్నప్పుడు తిన్న రెసిపీ. ఇందులో మనకు టీ బ్యాగ్ ఉన్నా వేసుకోవచ్చు. సో పెప్పర్ పౌడర్, సాల్ట్, పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు చెప్పాను కదా. సో ఇవి వేసుకొని ప్రెషర్ కుక్ చేసేయాలి. అండ్ 1 బిర్యానీ లీఫ్ కూడా వేసేసి బాగా ప్రెషర్ కుక్ చేయాలి. ఒక 8 to 10 విజిల్స్ బాగా ఉడికిపోవాలన్నమాట. సో ఇది సాయంత్రం అండి. అది మార్నింగ్ అయిపోయింది. నేను ఈరోజు మార్నింగ్ లంచ్ నేను చెప్పట్లేదు, నేను నైట్ డిన్నర్ స్పెషల్ చూపిస్తాను. ఓకే, చోలే విత్ పూరి సూపర్ కాంబినేషన్ అండి. దట్టు హైదరాబాద్లో క్లైమేట్ భలే చల్లగా ఉంటుంది, అసలు అంతే స్వర్గం అంతే. సో ఇది మళ్ళీ 1 కిలో నేను మామిడికాయలు తెప్పించాను, పచ్చి మామిడికాయలు. మొన్న పెట్టిన ఊరగాయ అయిపోయిందండి, తెగ అయిపోతుంది మా ఇంట్లో. సో ఇదేంటంటే కాకపోతే టెంక ఉంది దీనికి, ఈ కాయలకి. సో మనం మామూలు కత్తి దిగట్లేదు. సరే ఈసారి కూడా మొక్కల పచ్చడి పెడదాం అనుకుంటే నాకు ఐడియా వచ్చింది. ఐకియాలో నేను కిచెన్ సెట్ తీసుకున్నాను, నైఫ్ సెట్. సో అందులో బ్రెడ్ నైఫ్ ఉంది. సరే దాంతో ట్రై చేద్దామని ఈయన్ని పిలిస్తే ఈయన అగో ఆ నైఫ్తో కట్ చేస్తే ఎంచక్కా తెగినాయండి. పండిపోతే మాత్రం అసలు టెంక దిగలేదు. ఇలా మనకు ఆవకాయ పెట్టుకునే అంత పచ్చి మామిడికాయ అయితే మాత్రం భలే దిగో కట్ అయిపోయినాయి చూసారా. సో నేను వీటిని ఏమంటారు మరి మీరు, మేము పెచ్చులు అంటాము, ఆ మధ్యలో టెంక తీసేసాక దాన్ని. సో ఆ పెచ్చులతో సహా నేను ఫస్ట్ టైం పెట్టుకున్నాను అనమాట. సో ఈ పక్కన చూసారా ఈ మామిడికాయ ఒకటి, అది అస్సలు దిగలేదు, ఎందుకంటే అది పండిపోయింది అనమాట. ఆ టెంక అసలు దిగలేదు, పచ్చిగా ఉంటే మాత్రం దిగింది. ఈయనేమో పట్టుకొని కిచెన్ కౌంటర్ టాప్ కేసి కొట్టి మరీ తీశారు. నాకేమో పండుకి దెబ్బ తగిలితే, మామిడికాయకి మళ్ళీ దెబ్బ తగిలితే ఆవకాయ పాడైపోద్దేమో, కొట్టకండి అంటే పర్వాలేదు ఏమవదులే అని ఇట్లా కొట్టి చూసారనమాట. సో పండినవైతే ఇగో ఇట్లా ఎంత గట్టిగా ఉంటుంది అసలు. ఓ పక్క అది చాలా షార్ప్గా ఉందండి బాబు నైఫ్. నాకు పక్క భయం వేస్తూనే ఉంది, ఈయన సరిగ్గా కట్ చేస్తారో లేదో, అంటే ఆయన ఏమైనా హర్ట్ చేసుకుంటారేమో అని. కానీ బాగానే కట్ చేశారు మొత్తానికి. కాకపోతే ఇవి చూసారా కనిపిస్తుంది, ఎల్లోగా పండిపోయింది, అందుకని ఇది పక్కన పెట్టేశాను నేను. సో మిగతా కాయలన్నీ కూడా అలాగే శుభ్రంగా కట్ చేసేసి ఇచ్చారు నాకు ఎంచక్క. నేనేం చేశానంటే ఈ టెంకని ఈ పక్కన కట్ చేసిన మ్యాంగో అన్నీ కూడా నేను మధ్యలో టెంక తీసేసి, ఆ టెంక తీసేసాక దాని మీద ఇలా సన్నటి పొరలా ఉంటుందండి, ఉల్లి పొరలాగా, అది కూడా తీసేసి టిష్యూతోని అక్కడ తడేం లేకుండా తుడిచేసి పెడుతూ ఉన్నాను అనమాట. ఈయన కట్ చేస్తూ ఉన్నారు. సో ఇద్దరం కాసేపు మధ్యాహ్నం ఈ పని చేసామన్నమాట. మధ్యాహ్నం అంటే 3:30 ఆ టైంకి అనమాట. సో నేను ఇగో ఇలా కట్ చేసిన మామిడికాయలన్నీ నేనేమో శుభ్రం చేయడం, ఈయనేమో కట్ చేయడం, ఇద్దరు అయితే ఆ పని చేసాము. ఇద్దరం కలిసి పెట్టామన్నమాట. కానీ భలే వచ్చిందండి. ఈ ఊరగాయ కూడా మా మద్రాస్ పిన్ని చెప్పిన రెసిపీయే, ఆమె చెప్పినట్టు చేశాను ఈసారి. భలే వచ్చిందండి ఊరగాయ, అసలు అదిరిపోయింది. ఈయనేమో నేను చేశాను కదా అందుకే ఆ మాత్రం టేస్టీగా ఉంటుందిలే, పెద్ద పెద్ద షెఫ్స్ చేస్తే అలాగే ఉంటాయిలే అని చెప్పి అంటా ఉన్నారనమాట. అబ్బో మామిడికి కట్ చేసినందుకేనా అంత రుచి అని మేమిద్దరం ఏడిపించుకున్నాం కాసేపు. సో ఇదిగో నేను చూసారా లోపల టెంక తీసేసి ఆ పైన పొర కూడా తీసేసి క్లీన్ చేసిస్తే ఈయన ఇలా ముక్కలు కట్ చేసి ఇచ్చారు నాకు. సో ఇవన్నీ పెట్టుకొని
వీటిని ఈ ముక్కలన్నీ కూడా ఈ గిన్నెలోకి కొలత ప్రకారం తీసుకున్నాను అనమాట. ఈ కొలతలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటామో ఆ గ్లాస్తో కొలతలు అనమాట. ఓకే, మా పిన్ని 8 గ్లాసులు లెక్క చెప్పారు, నాకు 4 గ్లాసుల ముక్కలే వచ్చాయి. అందుకే మా పిన్ని చెప్పిన కొలతల్లో అన్నీ సగం సగం వేసి చేసుకున్నాను అనమాట. సో ఇవో 4 గ్లాసులు ముక్కలు వచ్చినాయి నాకు. సో 4 గ్లాసులకి ఇదిగో సగం మీద కొంచెం ఎక్కువ నేను కారం వేసుకున్నాను, ఇది సగం ఏమో ఉప్పు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సిన, నాకు ఎందుకో కారం కొంచెం ఎక్కువ వేస్తే బాగుందని ఇంకో స్పూన్ వేసాను అనమాట. అండ్ ఒక స్పూన్ ఏమో మెంతి పొడి వేసాను. మెంతులు కూడా వేస్తాను తర్వాత. నేను ఒక స్పూను మెంతి పొడి వేసాను. ఓకే, అండ్ ఇలాగ చిన్న 1/4 హాఫ్ టీ స్పూన్ మెంతులు, నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసాను. అండ్ ఇదిగో ఈ సగం ఆవపిండి వేసాను అనమాట. ఇవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇంకా గుప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వీటిని కలిపేసా, కానీ గిన్నె ఇరుకైపోయిందండి. సో ఇది ఒకసారి మార్చేద్దాము. కలిపాను కానీ గిన్నె బాగా ఇరుకైపోయింది. ఇంకా అందుకని చెప్పి ఒక మూకుడు తీసుకొని దాంట్లోకి ఇది వేసేసి కలుపుదామంటే నాకు అసలు భలే భయం. కారం ముట్టుకోవాలంటే భయం వేస్తూ ఉంటుంది నాకు. అది మళ్ళీ కళ్ళల్లో పెట్టేస్తానేమో, చంటి పిల్లడికి ఏమన్నా ఎగురుతుందేమో అని. కానీ ఇదిగో ఇప్పుడు దీంట్లోకి నువ్వుల నూనె వేస్తున్నాను, సగం గ్లాస్ వేస్తాను. నేను యాక్చువల్గా 3/4 తీసుకున్నాను, అందుకే కొంచెం నూనె మిగిల్చేసాను, రేపు మళ్ళీ వేస్తాను కావాలంటే. సో ఇప్పుడు ఎంచక్క అదిగో మంచిగా ఆ నూనె అంతా కూడా కలిసేలాగా కలిపేస్తున్నాను చేతితో. ఇవి ఫస్ట్ టైం నేను ఒరిజినల్ ఆవకాయ పెట్టడం అండి. ఊరగాయ పెట్టడం, వరూరగాయ అంటాం మేము, వరూరగాయ పెట్టడం ఇదే ఫస్ట్ టైము ఇలాగా. ఇప్పుడు దాకా ముక్కల పచ్చడి పెట్టాను కానీ వరూరగాయ ఒరిజినల్గా పెట్టలేదు. సో ఇది పెట్టాను అస్సలు. సో కలిపేసాను. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో పెట్టేస్తాను. నేను ఈ గిన్నె సరిపోద్దండి, రేపటికి కొంచెం ముక్క నాని ఓటకు పైకి వచ్చినా ఆ గిన్నె సరిపోతుంది. తర్వాత నేను గ్లాస్ జార్లోకి మార్చేస్తాను. సో శుభ్రంగా నొక్కి కూడా పెట్టేశాను. ఈ మూకుడు ఇలా ఉంచి ఇందులో వేడన్నం వేసుకోవచ్చు, బాగుంటుంది కదా. సో ఇప్పుడు ఈ మిగిలింది, అబ్బా ఆవకాయతో గోరింటాకు ఎప్పుడైనా పెట్టుకున్నారండి? ఇదే మన తెలుగు వాళ్ళకి మాత్రమే ఉండే ఇదేమో ఆవకాయ గోరింటాకు. భలే వచ్చింది కదా ఎర్రగా. చిన్నప్పుడు మా పెద్దత్తయ్య అనేవారు, బాగా పండితే మంచి మొగుడొస్తాడు అనేవారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అది అలా అవన్నీ తలుచుకుంటే మాత్రం భలే సరదాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చన్న మసాలా చెప్తాను, ఎందుకంటే అవి అయిపోయి మొత్తం క్లీన్ చేసుకొని నేను వచ్చేసాను డిన్నర్ పనికి. సో ఒక బ్లెండర్లో ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఒక టొమాటో పెద్దది. సో నేను ఇది ఎందుకు హడావిడిగా చేసేస్తున్నానంటే ఈరోజు మా కజిన్స్తో వీడియో కాల్ ఉంది. సో వాళ్ళు ఫోన్ చేసే టైంకి నాకు ఇవి అయిపోవాలి కదా అని చెప్పి గబగబా చేస్తున్నాను అనమాట. సో టొమాటో ఒకటి వేసుకున్నాక ఒక చిల్లీ, ఒక స్పూన్ కారం అండ్ ఒక యాలుక్కాయ, ఒక 2 లవంగాలు వేసుకున్నాను. మీ దగ్గర చోలే మసాలా ఉంటే మీరు కర్రీలో వేసేసుకోవచ్చు. నా దగ్గర ఈరోజు చోలే మసాలా లేదు, నా దగ్గర పొడి, అందుకే వేయలేదు. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఓకే వేసేసి అండ్ ఇప్పుడు ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ ఇదే ఇంపార్టెంట్ అండి. సో ఇది పేస్ట్ చేసేస్తాను. ఇదిగో చేసాను, అదిగో రెడీ. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. సో నేను ఇందాక యూజ్ చేసిన మూకుడు కంప్లీట్గా కడిగేసి మళ్ళీ అందులోనే వేడి చేసి ఆయిల్ వేసుకొని ఇప్పుడు రుబ్బిన పేస్ట్ ఉంది కదా అది వేసేసాను. అంతే, ఇది వేగడమే ఆలస్యం అండి. ఈ పేస్ట్ వేగిపోయిన వెంటనే కూర అయిపోయినట్టే ఇంచుమించు. ఓకే, సో ఈ ఆయిల్లో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా వేగాలి. సో ఇందులో నేను కొంచెం ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను, ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసి ఇది వేగే లోపల నేను శనగలు మధ్యాహ్నం ఉడకబెట్టేసా కదా అది ఓపెన్ చేస్తానండి. ఆ కుక్కర్ ఓపెన్ చేసేసి అది కూడా మ్యాష్ చేసేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇదిగో కుక్కర్ ఓపెన్ చేస్తే బంగాళదుంపలు శనగలు ఉడికిపోయాయి. చూసారా, నేను స్లిట్ పెట్టాను, ఇదిగో ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈసారి చిన్న స్లిట్టే పెట్టాను, అందుకే ఫ్లెష్ ఏమీ రాలేదు, ఓన్లీ తొక్కొకటే వచ్చింది. శనగలు కూడా ఇదిగో చాలా బాగా ఉడికిపోయాయి. చాలు,
గుడ్. నాకు అసలు శనగలు అండ్ మీరు ఈ ఉడకబెట్టేటప్పుడు మీ దగ్గర టీ బ్యాగ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, బ్రౌన్ కలర్లో వస్తుంది. కానీ నాకు శనగలు చోలే కర్రీ బ్రౌన్గా ఇష్టం ఉండదండి, నాకు ఇలాగే ఇష్టం, ఎల్లోగా మన ఈ కలర్లోనే ఇష్టం. డార్క్ బ్రౌన్ నాకు నచ్చదు, అందుకే నేను ఎప్పుడు వేయను. సో ఇలాగా ఒక పొటాటో మ్యాష్ తీసుకొని కొన్ని శనగలు మాత్రం మ్యాష్ చేస్తున్నాను నేను, అంటే గ్రేవీ థిక్గా రావడానికి అనమాట. అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, కమ్మ ఒక రకంగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఈ ఉడకబెట్టిన పొటాటో ఉంది కదా, దీన్ని పెద్ద పెద్దగా ఇట్లాగా మ్యాష్ చేసుకున్నాను అంతే, మరి చిన్నగా మరీ ఎక్కువ మ్యాష్ చేయలేదు. సో ఇలా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిపోయాక ఈ శనగలు ఆలు అందులో వేసేయడమే, అంతే అండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు గ్రేవీ తిన్నుగా ఉండాలి కదా, అంటే మరీ నీళ్ళలా కాదులేండి, కొంచెం ఫ్లోయిగానే ఉండాలి. అందుకని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మీరు మీ దగ్గర చోలే మసాలా ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు, అందుకే నేను చికెన్ మసాలా వేసుకున్నాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది కర్రీ, చాలా బాగుంది, సింపుల్గా అయిపోయింది. చూసారా, ఏమీ వేయలేదు నేను, ఓన్లీ రుబ్బిన పేస్ట్ వేయించా అంతే. ఎంత అంటే అంత బాగుందండి. మీ దగ్గర చోలే మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే చికెన్ మసాలా ఉన్నా బాగుంటుంది, లేకపోతే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, మసాలా మ్యాజిక్, అది వేసుకున్న సూపర్ ఉంటుంది. సో అయిపోయింది. ఒక 2 నిమిషాలు ఉడికాక నేను కొత్తిమీర వేసేసి దించేసాను, అయిపోయింది. అసలు ఎంత బాగుందో, ఇలాగ చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ బాగుంటాయి కదండి, వేడివేడిగా. అసలు స్ట్రీట్ ఫుడ్ లాగానే ఉంది. చెప్పా కదా మీకు, నేను ఖచ్చితంగా స్ట్రీట్ ఫుడ్స్ చేసేస్తానని, అందుకే మరి చెప్పాక చేయకుండా ఉండకూడదు కదా, చేసేసాను అనమాట. సో నాకు కొంచెం కారం తగ్గింది, అందుకే కొంచెం 1 స్పూన్ కారం వేసుకున్నాను అనమాట. ఓకే, మీకు సరిపోద్ది అనుకుంటే వేసుకోవద్దు, ఓకే అండి. సో మొత్తానికైతే నా చోలే కర్రీ, దీన్ని ఏ పేరన్నా పెట్టుకోవచ్చు, చోలే కర్రీ, చన్న మసాలా, ఏదన్నా, బట్ మన చోలే కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇది అయిపోయాక నేనేం చేశానంటే మా కజిన్స్తో బోల్డ్ సేపు కాల్ మాట్లాడాను. అజిత్ అసలు మామూలుగా భోజనం పెడతాను రారా అంటే ఒక్కరోజు కూడా రాడు కదా, గంటలు. ఈరోజు నేను ఫోన్ మాట్లాడుతున్నాను, కాల్ అండి, వీడియో కాల్ మాట్లాడుతుంటే ఆకలో పూరి వేయండో పూరి చేయండో అని నా బుర్ర తినేసాడండి. పిల్లలు అందరూ ఇంతే కదా, అప్పుడు దాకా ఏముండదు, ఎవరన్నా ఫోన్ వస్తే చాలండి మొదలు పెడతారు వీళ్ళు. సో అజిత్ కూడా అట్లాగే. సో ఆ కాల్ అయ్యేసరికి నేను ఇంకా వీడు బాధ భరించలేక వాళ్ళతో మాట్లాడుతూనే నేను 2 పూరీలు చేసి వాడికి ఇచ్చేసాను. సో వాళ్ళ డాడీ హెల్ప్తో వాడు డిన్నర్ చేశాడనమాట, పూరి. సో వాళ్ళతో మాట్లాడుతూనే నేను ఈయనకి కూడా పూరీలు చేసి ఇచ్చేసి చక్కగా ఈరోజు ఎంజాయ్ చేశానండి. సో ఇది ఈరోజు నా వ్లాగ్. బాగుందా అండి? మీరు కూడా ఒకసారి సింపుల్ చోలే కర్రీ ట్రై చేయండి, అండ్ బీట్రూట్ దోశ కూడా ట్రై చేయండి. పింక్ దోశ అందాము, సో దట్ కిడ్స్ విల్ గెట్ ఎక్సైటెడ్ కదా. అండ్ హెల్దీ కూడా, అసలు చాలా హెల్దీ ఫుడ్ అది. సో ఈ రకంగా నేను మా వారు బీట్రూట్ వద్దంటే ఈ రకంగా మోసం చేసి పెట్టేశాను అనమాట. సో మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి, ఓకేనా. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా రెసిపీ స్పెసిఫిక్గా కావాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉంటానండి, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. బాయ్.